మీరు అవతలకి వెళ్ళిపోండి అన్న, అవతలకి వెళ్ళిపోండి. అన్న సరే జీరో ఉండేది కదా కలిసి వచ్చిన ట్యాక్స్ ఎంత ఉందో ట్యాక్స్ ట్యాక్స్ కాస్తారా ఇల్లు ఎంత ట్యాక్స్ వసూలు చేస్తారు పుస్తకాలు ఏం పెట్టద్దమ్మా
4-5,000 తగ్గుతుంది. ఈ రెఫ్రిజిరేటర్ అండ్ ఆల్ ఏసీ 50,000 కదా. 10,000 షుగర్ మెడిసిన్స్ ఉన్నాయి. షుగర్ రూపీస్ ఉన్నటువంటి షుగర్ బెనిఫిట్ అవుతుంది. మెడిసిన్స్ అన్నీ కూడా దట్టు ఎమర్జెన్సీ మెడిసిన్స్ క్యాన్సర్ డ్రగ్స్ వచ్చేప్పటికి జీరోకి వెళ్ళినాయి. కాకపోతే క్యాన్సర్ డ్రగ్స్ దేశవ్యాప్తంగా ఇవాళ వల్ల కీర్తిస్తా ఉన్నాను. అందరూ ఒక నిమిషం వినండి. మినిమం అయితే 5,000 నుంచి 15,000 వరకు బెనిఫిట్ ఉంటుంది ఈ జిఎస్టీ రేట్ రిడక్షన్లో. ఇందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం 1 మంత్ ప్రోగ్రామ్ ఈ జిఎస్టీ అవేర్నెస్ గురించి కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా లాస్ట్ ఈ ఫోర్త్ వీక్లో షాపింగ్ ఫెస్టివల్ అన్ని గూడ్స్ రేట్స్ తగ్గిన గూడ్స్ తగ్గని ఏదైనా సరే కన్జ్యూమర్స్కి అందరికీ అవేర్నెస్ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసేదానికి షాపింగ్ ఫెస్టివల్లా కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ రోజు నుంచి 19th వరకు ఉంటుంది. సో అందరూ మీ వాళ్ళకందరికీ తెలియజేసి ఈ షాపింగ్ ఫెస్టివల్ అందరూ పార్టిసిపేట్ చేసి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ తెలుసుకొని దాన్ని మీరు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే మాకు జిఎస్టీ హెల్ప్ డెస్క్ కూడా పెడుతున్నాము, క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాము. సో ఏదన్నా ఉన్నా సరే మా డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించవచ్చు. నవ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్. సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సూపర్ జిఎస్టీ అనేది మేము చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పన్నులు వేసే ప్రభుత్వాన్ని చూసాం, పన్నులు పెంచే ప్రభుత్వాలను చూసాం. కానీ మొట్టమొదటిసారి జీవితంలో పన్నులు తగ్గించే ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అది కూడా గణనీయంగా పేదవారి మధ్యతరగతి యొక్క బతులు వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఇవాళ మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా ముగ్గురు కూడా ఇవాళ కంబైన్డ్ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇవాళ దేశంలో ఇవాళ మొట్టమొదటిసారిగా జిఎస్టీ తగ్గించడం అనేది ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పరికరాల మీద, అలాగే మెడిసిన్స్ మీద, అలాగే ఇన్సూరెన్స్ కమిషన్ మీద ఇలా పోల్చుకుంటా పోతే ప్రతి ఒక్క మధ్యతరగతి పేద కుటుంబాలకి లబ్ధి చేకూరేలాగా ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం జరిగింది. ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా పన్ను తగ్గించిన ప్రభుత్వం భారతదేశంలో మరి మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా పేద మధ్యతరగతి వారికి మేలు చేకూరేలాగా సూపర్ 6 కార్యక్రమాన్ని మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటూ వచ్చి ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మీరంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం అనుభవిస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ రోజున స్త్రీలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే తల్లికి వందనం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇవాళ ఎరుగని రీతిలో జిఎస్టీని తగ్గించి 5% నుంచి 18% వరకు తగ్గించారు. కొన్ని చోట్ల అయితే పూర్తిగా జిఎస్టీని తీశారు. ఇన్సూరెన్స్ మీద అయితే 0,
మరి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడాలి. ఇవాళ జిఎస్టీ తగ్గించి ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా కూడా ప్రజల సంక్షేమం ముఖ్యమని చెప్పి ఇవాళ రోజున చాలా ఆదాయాన్ని కోల్పోయాం. మరి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేద మధ్యవర్తి తరగతుల యొక్క ప్రయోజనాలే ముఖ్యంగా ఆలోచించే ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందుకు, అందులో తెలుగుదేశం జనసేన కూడా భాగస్వాములందుకు మేమంతా కూడా ఆనందిస్తూ మరి నాకు ఈ అవకాశం. జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే ప్రతి సామాన్యుడు జీవితాన్ని గడపాలి అంటే అవసరం ఉన్న ప్రతి నిత్యావసర సరుకు పైన కూడాను ప్రభుత్వం పన్ను తగ్గించిన కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈ మచిలీపట్నంలో బందర్ బొనాన్జా అని ఒక షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ షాపింగ్ ఫెస్టివల్ ఉద్దేశం ఏంటి అంటే సరసమైన ధరలకే అన్ని వస్తువులు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ప్రజలకి తెలియజేస్తూ తర్వాత ప్రజలకు కూడాను ఈ తగ్గిన పన్ను నుంచి వచ్చిన పొదుపుని ఆదాయాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకునే దానికోసం ఒక ప్లాట్ఫారంగా ఒక వేదికగా బందర్ బొనాన్జా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఒక మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కూడాను బడ్జెట్ వేసుకొని లైఫ్ గడుపుతూ ఉంటారు. యాక్చువల్లీ నాకు ఈ నెల ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఆదాయంలో నేను కూరగాయలకి ఇంత ఖర్చు పెట్టాలి, నేను ఇంకా గ్రాసరీస్కి ఇంత ఖర్చు పెట్టాలి, ఇలా చేసుకుంటూ పోతున్నప్పుడు ఏది మిగులుతుందో దాన్నే వాళ్ళు ఏదో ఒక పొదుపుగా కానీ ఇంకొకటి కానీ చేసుకునేది ఆనవాయితీ. అది అందరూ కూడా చూసాము. బట్ ఈరోజు ఇలా సేవింగ్స్ పన్ను తగ్గించి రేట్లని తగ్గించడం వల్ల మన ప్రతి మధ్యతరగతి కుటుంబం కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళు ఖర్చు పెట్టే మోతాదు తగ్గుతుంది, వాళ్ళు పొదుపు చేసే మోతాదు పెరుగుతుంది. కనుక దీనివల్ల అందరూ జీవితంలో కూడా వెలుగు నింపే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది దీపావళి మనకు వెలుగు నింపించే కార్యక్రమం అయినప్పుడు, పండగ అయినప్పుడు అదే నేపథ్యంలో అదే సమయంలో నిజంగా జీవితంలో వెలుగు నింపే ఉద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం నిజంగా హర్షణీయం. అందరూ ప్రజలు కూడా ఈ ఒక సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే జిఎస్టీ చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఏ ట్యాక్స్ అయినా సరే, ఎందుకంటే ఒకసారి మనం కానీ గుర్తు చేసుకుంటే గతంలో వేరు వేరు ట్యాక్సెస్ ఉండే. గతంలో కమర్షియల్ ట్యాక్స్ అని, తర్వాత స్టేట్ ట్యాక్స్ అని, వ్యాట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా రకరకాలైనటువంటి ట్యాక్సెస్ ఉండే. కానీ ఇదంతా కూడా ఒకే ట్యాక్స్ ఉండాలి, ఒకే దేశంలో ఒకే ట్యాక్స్ విధానం ఉండాలని చెప్పి 2014లో జిఎస్టీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో అంతా కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వమే జిఎస్టీ వసూలు చేసి రాష్ట్రాలకు వాటాలు ఇస్తారు. అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఆ వచ్చినటువంటి ఫండ్స్ని రాష్ట్ర వాటాల కింద విడగొట్టి ఇచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జిఎస్టీ ద్వారా బ్లాక్ మార్కెట్ని అరికట్టడం జరిగింది. దానివల్ల తీసుకున్నటువంటి చాలా సంస్కరణ వల్ల దేశ ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని ప్రజలకే పంచాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చెప్పి ఖచ్చితంగా మనందరం కూడా చెప్పొచ్చు. 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టీ వల్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత తగ్గినా ప్రజలకి ఆదాయం వస్తుంది. అది ఇవాళ మనకున్నటువంటి వస్తువుల మీద తీసుకుంటే, ఏదైతే మనం ఫుడ్ ప్రొడక్ట్స్ ఇళ్లలో మనం సామాన్యంగా వాడుకునే నిత్యావసర సరుకులు దాదాపు 0%కి వచ్చింది. అలాగే మెడిసిన్స్ మీద కూడా గతంలో 18% ఉన్నటువంటి ట్యాక్సెస్ కొన్నిటి మీద 5%కి వచ్చినాయి. కొన్ని ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్స్ కానీ ఇలాంటి వ్యాధులకు వస్తే
12% నుంచి 0%కి వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలకి సేవింగ్స్ చేసుకోవాలి. అలాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఇవాళ దగ్గర దగ్గర 28% ఉండేది, ఇవాళ 18%. ఎంత 18 ఉండేది, ఇప్పుడు పూర్తిగా తీస్తారు, 0 చేశారు. అంటే గతంలో 1 లక్ష రూపాయల పాలసీ మనం చేస్తే 18,000 రూపాయలు ట్యాక్సెస్ పోయేది, ఇవాళ 18,000 రూపాయలు మనకు కలిసి వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఉత్పత్తిదారులు ఉన్నారో, ట్రాక్టర్స్ వస్తే 40,000 నుంచి 80,000 రూపాయలు కూడా కలిసి వచ్చేది ఉంది. అదేవిధంగా స్ప్రేయర్స్ కానీ, పవర్ స్ప్రేయర్స్ కానీ, ఇవాళ కొత్తగా టెక్నాలజీ వస్తుంది, డ్రోన్స్. ఈ డ్రోన్ మీద అయితే ఒక్కొక్క డ్రోన్ మీద దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు ఖరీదు ఉంటే 60,000 రూపాయలు ట్యాక్స్ కలిసి వస్తూ ఉంది. ఫ్రిడ్జ్, ఒక సామాన్యుడు వాళ్ళ ఏసీ లేకుండా ఎవరు లేరు, ఉన్నటువంటి ఏసీ పెట్టుకోవాలంటే మినిమం ఇవాళ 50,000 రూపాయలు, ఏసీలో 10% కలిసి 50,000 తక్కువ లేదు. అంటే 10% అంటే 5,000 రూపాయలు మనకు కలిసి వస్తుంది. ఫ్రిడ్జ్ మీద 10% కలిసి వస్తుంది. అలాగే మనం వాడుతున్నటువంటి ఇవాళ సామాన్యుడు కూడా కారు కావాలని కోరుకుంటాడు. ఇవాళ కారు కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర 28% ఉండే ట్యాక్స్ ఇవాళ దగ్గర దగ్గర ఎంత కలిసి వస్తుందమ్మా? 18కి వచ్చింది. అంటే ఎంత కలిసి వస్తుంది? అన్నీ కూడా మన సామాన్యుడు కూడా కారులో తిరగాలనే కోరికని ఇవాళ నెరవేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇవాళ చాలా కలిసి వస్తూ ఉన్నాయి. దానివల్ల కొనుగోలు శక్తి కూడా సామాన్యులకు పెరుగుద్ది. దానికోసం ఈ అవగాహన సదస్సులు 1 నెల రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయాల వారీగా సమావేశాలు పెట్టారు, ఇంటింటికి వెళ్ళారు. ఇవాళ మన కృష్ణా జిల్లా కార్యక్రమాన్ని ఇక్కడ జిల్లా పరిషత్ గెస్ట్ ఇది కళ్యాణ మండపంలో పెట్టి అన్ని స్టాఫ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక్కొక్క వస్తువు మీద ఎంత కలిసి వస్తుంది అనేది అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. ఇది అయిన తర్వాత 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు వస్తూ ఉన్నారు. కర్నూలులో ప్రధానమంత్రి గారిని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అభినందించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయి. మరి ఇటువంటి చక్కటి అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మన కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వారి యొక్క తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గౌరవ మంత్రి గారికి ఈ ఆనందకరమైన వాతావరణంలో మనం కూడా పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మన సెట్ ఇది ఏమండి ఎంత సార్